గత వారం నేను ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత నా కుమార్తె అప్పటికే ఫోన్ చేసి ఐ మిస్ యూ 100 సార్లు చెప్తా ఉంది. సరే ఇంటికి వచ్చిన తర్వాత నా దగ్గరికి వెళ్ళి అది పడుకుపోయింది. నా రాత్రి అయింది. అందరికి వచ్చి లేపుతా డాడీ ఈస్ హియర్ అని అంటే నిద్రలోంచి హంగని లేసి డాడీ ఇంకా ఇక్కడ ఉన్నానన్నమాట. పట్టని పట్టుకుంది. అంతసేపు ఎంతమంది లేపినా లేగలేదు. కానీ ద మూమెంట్ నువ్వు ఏదైతే మిస్ అవుతున్నావో డాడీ ఈస్ హియర్ అన్న వెంటనే డాడీ వచ్చాడు. నిజంగా డాడీని ప్రేమిస్తే డాడీ వచ్చాడండి. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, నువ్వు నిజంగా యేసుని ప్రేమిస్తే నిద్రపోతున్నాను ప్రభు అంటావా? అప్పుడే పడుకుంది. 1 గంట సేపు కూడా అవ్వలేదు పడుకుంది. నువ్వు ఆ నిద్రలో ఉండి ఏసయ్యా నాకు నిద్ర వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను పో, వచ్చాను కదా హాయ్ బాయ్ పో. ఆల్మోస్ట్ నాటితో అది 11 గంటలు లేపితే 1 గంటకు లేపితే 4 గంటల వరకు పొద్దున్న తెల్లవారుజాము 4 గంటల వరకు కూర్చున్నది. అది ఎందుకు? ఐ డోంట్ వాంట్ లీవ్ యూ, యూ విల్ గో ఆఫ్ అగైన్. నో, ఐ విల్ నాట్ లీవ్ యూ. నేను వదలను. నువ్వు వెళ్ళిపోతావేమో, నేను వదలను. నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉండమ్మా. నా రూమ్లో పడుకోబెట్టుకున్నా. చివరికి నాకు అనిపించింది, మన ఎందుకు దేవుడు అంటే అలా ఉండవు? దేవుడు అంటే ఎందుకు? దేవుడిని నిజంగా అనుభవించేవారమే, నిజంగా దేవుని ప్రేమించేవారమే, నిజంగా దేవుని కోరేవారమైతే ఎందుకు అలా ఉండవు? వై డోంట్ వీ లవ్ గాడ్ సో మచ్? ఎందుకని అంటే ఎదుగుదల లేదా? ఎదుగుతుందనే గుర్తుకి నా బిడ్డ చేసే యాక్ట్ నేను చెప్తున్నా. అదే పాలు తాగేటప్పుడు అడగదు. పాలు తాగదు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. డాడీ అన్న కూడా ఇట్లా చూస్తుంది పోతుంది అంతే. కానీ పాలు తాగేటప్పుడు కాదు, ఎదుగుతుంది కదా. దెర్ ఇస్ అ మెచ్యూరిటీ హ్యాపెనింగ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఈస్ దేర్ ఎ మెచ్యూరిటీ ఇన్ యువర్ లైఫ్? దేవుని సన్నిధి అంటే ఒక ఆశ. దేవుని సన్నిధి అంటే నీ మొత్తం అట్లా దింపుకుని, దేవా ఇదిగో నీ దగ్గరకు వస్తున్నా, నీతో మాట్లాడుతున్నా.